పోయిన పర్వాలా, నువ్వు ప్రార్థనా పరుడవే. హల్లెలూయా. కృతజ్ఞత లేకపోయిన పర్వాలా, నువ్వు దేవుణ్ణి ఆరాధించువాడవే. శరీర ఇవన్నిటిని సిలువ వేయకపోయినా పర్వాలేదు, చంపకపోయినా పర్లా, నువ్వు ఆత్మ సంబంధివే. నువ్వు పైన విషయాలుగా మనసు పెట్టకపోయినా పర్లా, నువ్వు ఆత్మ సంబంధి, వెలుగు సంబంధివే. వాడు నా కలుగు ఆ భ్రమ తొలగిపోయింది. తొలగిపోవాలి, కనీసం బట్టలు కూడా లేవాడు. ఏం లేవు, దిగంబరులుగా ఉన్నారు. పరిగెడుతున్నాయో ఎక్కడెక్కడ మామూలు కాదు. ఓ గుట్ట కిందికి, ఓ చెట్టు కిందికి, ఓ చెట్టు. ఎందుకు దిగంబరులు అయిపోయింది? ముసుకున్నప్పుడు ఏముంది చెప్ప, ఏముంది? భ్రమ. గణ సంఘం రాస్తా అంటాడు, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను. తర్వాత ఏమనుకున్నాము? పాపము వలన కలుగు భ్రమ. పాపం వల్ల కలుగు భ్రమ. దాని తర్వాత భ్రమపరచు ఆత్మ ఎట్టిదో, సత్య స్వరూపైనటువంటి వాటి ఆత్మ ఎట్టిదో. ఓకే, ఇప్పుడు ఇది మనం, ఇది ఎవరు అనుకుందాం? కొంచెం వినండి. ఇది ఎవరు అనుకుందాము? మనం అనుకుందాం. ఇప్పుడు మనం ఎవరిమి అంటే, ఇప్పుడు లోకానికి కానీ కుటుంబానికి కానీ మన లోకస్తులు, మన కుటుంబ సభ్యులు, మన రక్త సంబంధులు మనం చూసినప్పుడు మనం ఎవరిమో, ఇది ఇప్పుడు మనం ఎలా కనబడతామో చూద్దాము ఒకసారి. ఇప్పుడు మీరు చెప్తే నేను రాస్తాను, సరేనా? ఇప్పుడు మనం ఎవరమే అంటే, ఎవరి సంబంధం మనము? చెప్పరండి, ఎవరు మనము? వెలుగు సంబంధం. దాని తర్వాత చెప్పండి. ఓకే, నేను రాస్తాను. తర్వాత ఇంకా చెప్పండి. దాని తర్వాత చెప్పండి. ఓకే, ఇవన్నీ ఎక్కడ కనబడుతున్నాయి? పైకి. ఇప్పుడు ఎవరమంటే మనము ఆత్మ సంబంధం. ఎవరు మనవి? చెప్పండి గట్టిగా. ఆత్మ సంబంధం, తర్వాత పరలోక సంబంధం, తర్వాత వెలుగు సంబంధులం, తర్వాత సత్య సంబంధులం, దాని తర్వాత యథార్థ పరులం, దాని తర్వాత సమర్పణ గల వారిమి, దాని తర్వాత విశ్వాసం గల వారిమి, దాని తర్వాత మనము నీతిమంతులము, దాని తర్వాత మనం పరిశుద్ధులము, దాని తర్వాత ఆత్మీయ యాత్రను కొనసాగిస్తున్నటువంటి వారిమి, దాని తర్వాత మనం ఎవరు? దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వారము, దాని తర్వాత ఇంకేంటి? ప్రార్థన పరులం. ఇట్లా చాలా ఉన్నవి. ఇప్పుడు ఒక వ్యక్తిని, నన్ను కానీ మిమ్మల్ని కానీ చూడాలి, ఇవన్నీ కనబడుతున్నాయి. ఇవన్నీ కనబడుతున్నాయి. ఎవరు చూస్తే? మనల్ని చూస్తే అమ్మో ఆయన ప్రార్థనాపరుడు, ఆయన యథార్థపరుడు, సత్య సంబంధులు, సమర్పణ గలవారు అని మనల్ని చూసే అనుకుంటున్నారు. సరే, మంచిది. ఇప్పుడు పౌలు గారు అంటున్నటువంటి మాట ఏంటంటే, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను. దానికి స్తోత్రం. రెండవది, పాపము వలన ఏమొచ్చిందంట?
భ్రమ వచ్చేసింది. భ్రమ దేని బట్టి వచ్చిందంట? పాపం ఏం చేస్తుందంటే ఒక మనిషిని ఇప్పుడు ఒక వ్యక్తి భ్రమలో బతకాలంటే ఆ వ్యక్తులకు ఏం రావాలి చెప్పండి కొంచెం. నేను మిత్రులు మాట్లాడుతున్నా. హల్లెలూయా. పౌలు ఏమన్నాడు? మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టను. ఒక వ్యక్తి భ్రమలోకి వెళ్ళాలంటే ఏం కావాలి? పాపం రావాలి. ఈ పాపాన్ని పంపించేవాడెవడు? అందుకే దీనిని బట్టియే కదా సాతాను సంబంధి ఎవడో సత్యస్వరూపైన వాడెవడో దీన్ని బట్టి మనకు, అనగా ఈ భ్రమ అనే దేని బట్టి వస్తుంది? పాపాన్ని బట్టి వస్తుంది. ఓకే, ఈ పాపం దేని బట్టి వస్తుంది? అర్థమైందా? ఇప్పుడు శాపాన్ని చేస్తుండు, పాపాన్ని పంపిస్తుండు. పాపం ఏం చేస్తుంది? మనలను భ్రమ పెడుతుంది. అంటే ఒక వ్యక్తి భ్రమలో బతుకుతున్నాడంటే అర్థం ఏంటంటే సాతాను యొక్క ముసుగులో ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి ముసుగులో, ఒక వ్యక్తి భ్రమలో ఉంటే అర్థం ఏంటంటే ఆ వ్యక్తిలోనికి సాతాను విసిరిన బాణం వెళ్ళిపోయింది. ఆ బాణం ఇది చేసింది, మొత్తం ఒక ముసుగుగా కమ్మేసింది. ఇప్పుడు వేటగా బ్రదర్కి ఎరక చేపలు తెలుసు కదా, ఒడ్డు మీద ఉంటారు. ఒడ్డు మీద చేశారు వాళ్ళ. ఇప్పుడు విసిరిన వాడు ఎక్కడున్నాడు? ఒడ్డు మీదనే ఉన్నాడు. కానీ వాళ్ళ ఏమైపోయింది? ఇప్పుడు చేపలు దేనికి వచ్చేసినాయి. అప్పుడు అదేమనుకుంటుంది? నేను నీళ్ళలోనే అనుకుంటుంది. ఎప్పటిదాకా అనుకుంటుంది? అది ఒడ్డుకు లాగేంత మట్టుకు దాని భ్రమలో అది ఏమనుకుంటుంది. ఎందుకంటే ఈ వల ఉంది కదా, ఈ వలలో కూడా చాలా ఉంటవి. ఏముంటాయి? చేపలు కాదు, చేపల కోసం ఇంకోటి ఉంటాయి. ఎర ఉంటది. దాని తర్వాత కొంతమంది చేస్తారంటే చేపలు అక్కడ పోవడానికి పైకి వెళ్ళే చాలా చాలా విషయాలు చల్లుతారు, ధాన్యం కొన్ని చల్లుతారు అనమాట. అవి ఏం చేస్తాయి? ఆహారం కోసం అక్కడికి పోగవుతావు. అవి పోగాలి ఏం చేస్తాడు? వాళ్ళు వేస్తాడు. కాబట్టి ఆ లోపల ఏర ఆ ధాన్యం అన్ని అయిపోయినంత మట్టుకు ఏం చేస్తుంటాయి? మేము ఆల్రెడీ ఎక్కడ ఉన్నాము? నీళ్ళల్లోనే ఉన్నాము, క్షేమంగానే ఉన్నాము, మాకేమి దోకలేదు అనుకుంటాయి అవి. కానీ ఎప్పుడైతే మెల్లగా తాడు బట్టి బయటికి లాగుతాడో అప్పుడు ఏం తేడా అనిపిస్తుంది? ఏదో సంథింగ్ జరుగుతుంది, ఏదో సంథింగ్ జరుగుతుంది. హల్లెలూయా. అప్పటి వరకు ఒకవేళ ఈ భ్రమ నుంచి, ఈ భ్రమకు బయట ఉన్నటువంటి వాడు కేకలేస్తాడు, ఏం చేయమని. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు ఇవాళ ఇట్లా పడింది కానీ మొత్తం ఏం కాలేదు, ఇంకా మూసుకుపోలేదు. ఇప్పుడు ఈ ఒడ్డుకున్న చేపలు ఏమంటాయంటే, లేదా ఆ దాన వద్దు, అది ఏదో వద్దు, మీరు బయటకి అక్కడి నుంచి బయటికి రండి ఎగిరేస్తే పిచ్చను ఎప్పుడు అదే పడతాడట. ఈ బుద్ధి లేనివాడు ఈ బుద్ధులు అదే పడతాయి. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక్కడ తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఎందుకంటే బయట కోసం ధాన్యం లేదు. నిజమా కదా బ్రో? బయట ఏం లేదు కాబట్టి ఇక్కడ అన్ని ఉన్నాయి కనుక ఇక్కడ ఉంటేనే మా క్షేమం, మేము మంచిగా అయిపోతున్నాము, మేము బాగుపడడం ఇష్టం లేక అవి ఏమంటున్నాయి? బయట ఉన్న ఏమంటారు? కేకలేస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ లోపట్లవి తిట్టుకుంటా అక్కడే ఉన్నాయి. ఎప్పుడైతే ఆ తాడు లాగడం ఆరంభమవుతుందో కొన్నికి అర్థమవుతాయి, జంప్ అయి బయటకు వచ్చేస్తాయి. కొన్ని మాత్రం అప్పుడు రాగానే అప్పుడు అర్థమవుతుంది ఏంటి? మేము ఎట్లున్నాం? ఇప్పటిదాకా మేము నీళ్ళల్లో ఉన్నాం అనుకున్నాం, కానీ నీళ్ళల్లో ఉన్నటువంటి వలలో ఉన్నాం. ఆ వల ఎవరిదంటే వేటగాని ఊరి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు నాతో సహా ఇప్పుడు ఇంత కన్ఫర్మ్ చెప్పేది నేను ఈ మీటింగ్ కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు స్పష్టంగా చూపించిన విషయం ఇది. మీరు నమ్మినా ఏం లేదు, నమ్మకపోయినా ఏం లేదు, కానీ వాస్తవం ఇది. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఇవి ఏమనుకుంటున్నాయంటే మేము ఆల్రెడీ ఎక్కడున్నాము? నీళ్ళలోనే ఉన్నాం. కానీ నీళ్ళలో ఎక్కడున్నావు? నీళ్ళలో ఎక్కడున్నావు? అవి ఇప్పుడు కళ్ళు మూసుకుపోయి ఎందుకు? అందుకే యెషయా గ్రంథం ఏమంటాడు? 56 అనుకుంటాను, ఎవడు గుడ్డివాడు, ఎవడు మూగవాడు, ఎవడు తిండిపోతూ నాకు సేవకుడు కాదా? కుక్కలు తిండికి ఆత్రపడినట్లుగా నా సేవకులు ఆత్రపడుతున్నారు. వారికి వివేచన కూడా లేదంట. అంటే వివేచన అంటే అర్థం ఏంటి? వారి చుట్టుముట్టు సాతాను వేసిన భ్రమ అనే వలతో ఉన్నప్పటికీ వాళ్ళకి ఏం లేదంట, వివేచన లేదు. తిండి మీద తప్ప ఇంకోటి వివేచన లేదు వాడికి. అంటే అంతగా వారు దాంట్లో నిమగ్నమైపోయారు. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి దయచేసి ఉన్న మనమైన ఇప్పుడు మనము పైకి సమర్పణ, పైకి 100 నేనైతే దాన్ని నమ్మతలేను.
ఎందుకంటే మనం మన మన లోపల ఉన్నటువంటి స్థితి, మన పరిస్థితి మనకు అర్థమైనప్పుడే కనీసం బయట రావడానికి ప్రయత్నం అన్నా, లేకపోతే కనీసం కృపనన్నా వేడుకుంటాం, లేకపోతే నిద్రపోతాం. సరే, ఇప్పుడు ఏడు స్టార్ట్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం. ఇది ఎవరు చెప్పిన మాట? నేను చెప్తాను కదా. ఇప్పుడు మనం అందరం ఎవరమండి? చెప్పండి, మనందరం ఎవరిమి? ఆత్మ సంబంధులు. ఆత్మ సంబంధాలను ఎవరిని అనాలి? మామూలుగా ఇప్పుడు వాక్యం అంటూ ఒకే అర్థం కాకుండా ఇప్పుడు 66 పుస్తకాలను బట్టి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు 66 పుస్తకాలను బట్టి ఒకరిని ఆత్మ సంబంధి అనాలంటే వారిలో ఉండవలసిన విషయాలు ఏంటి? ఏముంటే ఆత్మ సంబంధం అంటాం? సరే, నేను చెప్తానులే. రోమాపత్రిక 8వ అధ్యాయం ప్రకారం అవసరం లేదమ్మా, తీయద్దు మీరు, మీరే నాకు సరిపోతుంది అంతే. శరీరానుసారులు శరీర విషయం మీద మనసుంతురు. ఇంకెవరెవరు? ఆత్మానుసారులు. ఏ ఆత్మానుసారులు? దేవుని ఆత్మ కలిగి ఆ ఆత్మ స్వరాలు వింటూ ఆ ఆత్మను అనుసరించేటటువంటి సారులు. ఏ సారు? ఆత్మను అంటే అర్థం ఏంటి? ఆత్మను బట్టి సాగేవారిని ఏమంటున్నాము? ఆత్మానుసారం. అంటే వీరి యొక్క ఆత్మ అనిపిస్తుంది. ఏ ఆత్మ అది? దేవుని ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. ఇప్పుడు పరిశుద్ధ ఆత్మానుసారంగా నడిపించే వారిని ఏమంటాం మనము? ఆత్మానుసారం అంటాం. అందరికి అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఈ ఆత్మానుసారం ఎట్లా అర్థమవుతుందంటే, నేను చెప్తున్నా మళ్ళీ, ఇది ప్రతి ఒక్కరు ఎక్కడ తీసుకోవాలి? నేను చెప్తున్నా నాకు తీసుకోవాలి, వింటున్నా మీకు తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నన్ను ఆత్మానుసారి అనాలి అంటే నేను భూ సంబంధమైన ఏమిటొద్దు ఓకే, రైట్. దాని తర్వాత ఈ ఆత్మ సంబంధం ఏం చేస్తారంటే, ఏం చేస్తాడు ఇప్పుడు వీళ్ళకి? శరీరమును దాని ఇచ్చలతో కూడా ఏం చేస్తారు? సిలువ వేస్తారు. రైట్. మూడోది అంటే ఇప్పుడు ఇంత రావాలి కాబట్టి ఇప్పుడు టైం దొరకదు మనకి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఏముంది? శరీరం ఉంది. ఈ శరీరంలో ఆత్మకి ఏముంటది? ఎప్పుడు విరుద్ధమే. శరీరం ఆత్మకు ప్రాణకి ఎప్పుడు ఏముంటది? విరోధం, పోరాటం ఉంటది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఆత్మశక్తిని పొందుకొని ఏం చేస్తాం మనము? శరీరం యొక్క, ప్రాణం యొక్క మనసును ఓడిస్తాం, దాన్ని మనము జయిస్తాం, చంపుతాం. హల్లెలూయా. ఇవి అన్ని చేస్తా ఉంటే వీరిని ఏమనాలి? చెప్పండి. ఇవి లేకపోతే, కానీ మనం ఏమనుకుంటున్నావు? నేను ఆత్మ సంబంధిని అనుకుంటున్నావు. కానీ ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని ముందు పెట్టుకొని ఆ వాక్యమని అర్థమును చూడు. ఒకసారి నువ్వు శరీర సంబంధం అంటే నీకు నువ్వు అనుకోవడం భ్రమ. మాట అంటున్నారమ్మా, మనకు మనం అనుకోవడం ఏంటి? భ్రమ. కానీ ఆ వాక్యం చెప్పాలి ఏమని? నువ్వు ఆత్మ నేను ఆత్మనే ఏం చేస్తుంది? నడిపిస్తుంది అని ఎవరు చెప్పాలి? మనకు అనుకోవడం కాదు. మనం అనుకోవడం భ్రమ, వాక్యం చెప్పడం వాస్తవం. హల్లెలూయా. రైట్. రెండోది ఏమనుకున్నాం మనము? చెప్పండి. వీళ్ళు ఏం చేస్తారు మరి? పరలోక సంఘం చేస్తారు. హల్లెలూయా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం స్పష్టంగా ఉంటది. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతేనే ఏం చేస్తారు మరి? పైనున్న వాటి మీదనే మనసు, పైనున్న వాటి మీదనే మన పైన ఏమున్నవి మనకు అనవసరం. పైన ఏముంది? స్లాబ్ ఉందా? ఫ్యాన్లు ఉన్నాయా? మరి ఏముంది పైన? ఏముంటే మనకెందుకు? ఏమన్నా పైన ఎవరున్నారు? చెప్పండి. ఇప్పుడైనా పైన ఏమి చూద్దాం, మీరు కొంచెం ఆగదాం. పైన ఏమి ఉన్నాయి? అసలు పైన ఏముంది అనుకుంటున్నారు? అసలు మీరు పైన వాటిని మనసు పెట్టాలి. పైన వాటి మీద వెతుకుతారు. పైన ఏమున్నాయి? అదే కదా మరి. ఇప్పుడు కింద ఏముందో మనకు తెలుసు కాబట్టి మనసు పోతా ఉంది. పైన ఏమున్నా తెలుసు కదా.
హల్లెలూయా. సరే, ఫస్ట్ తండ్రి ఉన్నాడు. ఎవరున్నారు? తండ్రి. దాని తర్వాత ఎవరున్నారు? కుమారుడు. ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నది ఎవరు? కుమారుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దాని తర్వాత ఇప్పుడు ఈ భూలోకంలో ఏదైతే ఉందో ఇది అక్కడ ఇది ఏది కూడా ఉండదు. దాని తర్వాత ఇప్పుడు చాలా మంది వెండి కోసము, బంగారాల కోసము, నగల కోసము గుద్దుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, చంపుకుంటున్నారు. దేనికోసము? మా అమ్మ నాకు తులం బంగారం పెట్టలే, అరతులం ఇజ్జైపోయి రాజ్యైపోయి చేస్తున్నారు, చంపుకుంటున్నారు. కానీ ఇప్పుడు మరి మీకెందుకు లేవు? మీరు కొనుక్కో శాతం కాకనా మీరు లేవు. ఎందుకంటే ఈ పరలోక సంబంధి ఎవరైతే ఉన్నారో అది అర్థమవుతుంది ఏమని? ఇవి చెప్పులు. చెప్పండి, మీకు చెప్పులు ఉన్నాయా? చెప్పులు చెవులకు వేసుకుంటారా, కాళ్ళకి వేసుకుంటారా? కాళ్ళకి వేసుకుంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పరలోక సంబంధి ఎవరైతే ఉన్నారో వారి దృష్టిలో వెండి బంగారం అలంకరణ అనేది ఏంటంటే చెప్పులతో సమానం. ఎందుకంటే అక్కడ ఉంటుంది, అది కాళ్ళ కింద ఉంటుంది. ఇంకోటి అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంటే వెండి, బంగారము, ముత్యములు, రత్నములు. అవి కూడా ఎక్కడున్నామంట? ఇప్పుడు గోడలోపట ఇటుకలు ఇవన్నీ ఎట్లున్నాయో అప్పుడు దేవుడు నియమించినటువంటి ఆ పరమశివుల్లో అవన్నీ వేసినట్టు దేవుడు అలంకరించుడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ ఉన్నవి ఎక్కడ? పరలోకంలో. అక్కడ జీవఫల వృక్షములు ఉన్నవి. ఎండ లేదు, వాన లేదు, చలి లేదు, ఆకలి లేదు, ఏమీ లేవు. అలాంటి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎక్కడ ఉంది? ఇప్పుడు పరలోకంలో ఉంది. హల్లెలూయా. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఈయన మన టార్గెట్. ఎవరు మన టార్గెట్? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే మన టార్గెట్. ఎందుకంటే ఇప్పుడు మనం పైకి ఎందుకు అంటే ఆ పైన క్రీస్తు ఉన్నాడు. ఆ క్రీస్తు వలనే క్రీస్తు ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడు. నేను ఎక్కడున్నాను? ఇప్పుడు కిందున్నవా అనుకోవాలి, ఆ పైన ఉన్నవాని వల్ల నేను మార్చబడితేనే పైకి వెళ్తా. అది విషయం. హల్లెలూయా. అర్థమైంది? ఏమైనా పైనున్న వాళ్ళ నేను మార్చబడితేనే పైకి. ఆయన భక్తి చేస్తాను, ఆరాధన చేస్తాను, ఇంకేం చేస్తేనే పోను. నేను అక్కడికి వెళ్ళాలంటే ఆయన వల్లే మార్చబడాలి. ఆయన వల్లే మార్చబడాలి. నేను యేసయ్య వల్లే కావాలి అంటే యేసయ్య ఎలా ఉన్నాడు నాకు అర్థం కావాలి. యేసయ్య ఎలా ఉంది అర్థం కావాలి అంటే మన మనోనేత్రములు తెరబడాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు ఈ పరలోక సంబంధి ఏం చేస్తుండంటే ఈ లోకం పిచ్చివాని వాళ్ళు అంటే పౌలు అంటాడు, నేను సమస్తము నష్టపరుచుకుంటే నీ పెంటగా ఎందుకు? క్రీస్తును సంపాదించుకోవాలి. అంతగా ఏముందంటే అంత ఆయనలోనే ఉంది. హల్లెలూయా. కాబట్టి ఎందుకు నష్టపరుచుకోవాలంటే నేను క్రీస్తును చేరుకోవడానికి, క్రీస్తు వలే మారడానికే. హల్లెలూయా. అంటే పౌలు గారి భ్రమలోపట లేదు. ఇంకింద కనుక అబ్రహాం ఎందుకు విశ్వాసం తండ్రి అయ్యాడంటే దేవుడు మంచి దేశాన్ని ఇచ్చింది. ఎవరికి? పాలు తేనెలు ప్రవహించే దేశం. హల్లెలూయా. వాగ్దాన భూమి ఎవరికి ఉంది? ఇప్పుడు అంటున్నట వాగ్దాన భూమిలోనే, సొంత ఇంటిలోనే పరవాసిగా ఉన్నాడంట. హల్లెలూయా. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడో ఆ పునాదులు గల పట్టణం కోసము నిరీక్షణతో కనిపెడుతుంది. ఎవరు? అప్పటికి ధర్మశాస్త్రము ఉందా? లేదు. బైబిల్ ఉందా? ఏదీ లేదు. ఏది లేకంటే ముందే ఆయన మాటల్ని బట్టి, దేవుని స్వరాన్ని బట్టి అలా ఉన్నాడు. ఎవరు? అబ్రహాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళేమంటాం మనము? చెప్పండి. అంటే ఆ క్రీస్తు వలే నేను మారకుండా ఏ విషయాలను అడ్డగిస్తున్నావో వాటిని నష్టపరుచుకుంటూ పైకి చూచేవాడిని ఏమంటారు? పరలోక. హల్లెలూయా. ఈత కొడితే ఇట్లా అంటారా? నీళ్ళను కిందికంటే పైకి పోతావు, ఎన్నికంటే ముందుకు పోతావు. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు నీవు పరలోకం వైపు వెళ్ళాలి అంటే ఈ లోకమును, ఈ శరీరాశను ఏం చేయాలి? నీకు హల్లెలూయా. వెనుకలో కిందికేసి తొక్కు. నిజసా ఇది కూడా ఎట్లా నీళ్ళని చేస్తాం మనము? తొక్కమా లేదా? నీళ్ళని దొక్కితే నువ్వు పైన ఉంటావు.
ఆపే ఒకసారి, నువ్వు కిందికి వెళ్ళిపోతావు. ఎవరైతే శరీరాశలను, నేత్రాశలను, లోకాశలను తొక్కరో, వారు ఎందుకు కట్టారో, వారు లోకంలోనే మునిగిపోతారు, శవాలై కూర్చుంటారు. హల్లెలూయా. ఇప్పుడు పరలోక సంబంధి పైకి వెనక్కి చేస్తున్నాడు, లోకమును శరీరాశలు చేస్తున్నాడు, వెనుకకు నెట్టుతూ తొక్కుతూ ఆయన ముందుకు పైకి వెళ్ళిపోతున్నాడు పక్షిరాజు వాళ్ళే. అప్పుడు వీరినేమంటారు? మీరేమంటారు? మరి మనల్ని ఏమంటారు? ఇప్పుడు నేను చెప్పేదేంటి, కథ వినకుండా వచ్చేసి ఈ ప్రక్రియ, ఈ క్రియ మనం చేస్తున్నామా? కథ వింటున్నారా మీరేమన్నా? నేను చెప్పేదేంటి, ఈ క్రియ నువ్వు చేస్తున్నావా? నీ మనసు చేస్తోందా? నువ్వు హృదయం చేస్తోందా? నీ అంతరంగం చేస్తోందా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇవి ఏవైతున్నాయో ఇవి మనము విని వాళ్ళం కాదు, చెప్పు ఏం చేయాలి? మనం చేయగలగాలి. చేస్తేనే ఆత్మ సంబంధి, చేస్తేనే పరలోక సంబంధి, లేకపోతే లేకపోతే భ్రమలో ఉన్నట్టే. తర్వాత విషయం ఏంటి? వెలుగు. నాకు చిన్న మాట అంటే, అసలు చీకటి అంటే ఏంటి? చీకటి తొలగిపోను అంటాం కదా, అసలు చీకటి అంటే ఏంటి? ఒకటి చెప్పండి చూద్దాం. ఏమి ఉన్ననో. ఓకే, ఇంకా చీకటి అంటే పవిత్రమ్మా ఏంటి చీకటి అంటే? ఇది రోజు చాలా మంది కదా, చీకటి తొలగిపోను కాక వెలుగు వచ్చిన కాక. అసలు వెలుగంటే వెలుగంటే ఇప్పుడు మీకు వెలుగంటే అర్థం అర్థం వెలుగంటే ఏంటి మరి? అయ్యో కదా, వెలుగంటే ఎవరు? యేసుక్రీస్తే. ప్రభు అన్నాడు ఏమండి, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను నిజమైన ఎవరు వెలుగును అటుకోకిగా, నేను నిజమైన. ఇప్పుడు వెలుగు అంటే నిజమైన వెలుగు ఎవరు? యేసుక్రీస్తు. ఓకే, ఇప్పుడు వెలుగు మరి మన మళ్ళీ అదే పేరు పెట్టండి యేసుక్రీస్తు. మీరిప్పుడు వెలుగు సంబంధులు, మీరు లోకమును వెలుగై, అంటే యేసుక్రీస్తు ఏ ప్రకారంగా వెలుగై ఉన్నారో ఆయన సంఘముడు ఎవరు? వెలుగు సంబంధులే, వెలుగే. ఇప్పుడు సాతాను ఎవరు అంటే, ఎక్కువ మాట ముగిస్తాలే. ఇప్పుడు చీకటి అంటే అర్థం ఏంటంటే సకల విధములైనటువంటి పాప కార్యములు, శరీర కార్యములు అన్నీ ఏంటి? చీకటే. పాప క్రియలన్నీ, దుష్ట క్రియలన్నీ, సాతాను క్రియలన్నీ, సాతాను ఆలోచనలన్నీ, సాతాను ఉద్దేశములన్నీ, సాతాను ప్రేమలన్నీ ఏంటి? చీకటే. హల్లెలూయా. ఉదాహరణకు ఇప్పుడు నాలో చీకటి లేదు అనుకుంటే, ఇప్పుడు అబద్ధం ఎవరిది? ఉదాహరణకు అబద్ధం ఎవరిది? ఇప్పుడు అబద్ధం ఎవరిది? చీకట వెలుగాది. ఇప్పుడు యేసుక్రీస్తులో వచ్చినంత వెలుగు, సాతాను వచ్చినంత ఏంటి? చీకటి. ఓకే, చీకటి అబద్ధం కొంచెం. ఇప్పుడు సత్యం ఎవరిలో నుంచి వచ్చింది? అది వెలుగు, నిజం, అది వెలుగు, యథార్థం అదేంటి? వెలుగు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు చీకటి అంటే అపోజిట్ అనమాట. చీకటి అంటే అబద్ధం ఏంటి? చీకటి. మోసం ఏంటి? త్రాగుడేంటి? వేషధారణ ఏంటి? ఇవన్నీ చీకటి. ఇప్పుడు చీకటి క్రియలు అంటే అపవాది వలన వచ్చినటువంటి ఆ స్వభావం అంతటిని ఏమంటున్నా మనము? చీకటి. మరి ఇందులో కూడా ఎంతగా పాలన చేస్తున్నారు? చీకటి పోవాలంటే అంటే అర్థం ఏంటి? సాతాను యొక్క ఆలోచనలు, సాతాను యొక్క ఉద్దేశములు, సాతాను యొక్క ప్రభావము, సాతాను క్రియలు తొలగిపోవడం, ఏమవడము? చీకటి పోవడము. యేసుక్రీస్తు యొక్క స్వభావము, యేసుక్రీస్తు యొక్క ఆలోచన, ఆయన అభిషేకము రావడం ఏంటి? వెలుగు రావడము. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మనల్ని పెట్టుకొని ఇప్పుడు నాలో ఎవరు ఉన్నది? ఇప్పుడు ఇది నేను కదా, ఇప్పుడు నేనేమనుకుంటున్నాను? నేను వెలుగు. చెప్పండి నేను ఎవరిని? కానీ ఎట్లా చెప్పాలి? మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు నాలో ఏముంది? ఉదాహరణకు ఏమనుకుందాం? అబద్ధం అనుకుందాం. ఏముంది? ఇంకేముంటాయి చెప్పండి, మీరు చెప్పండి. ఓకే, నేను రాస్తా కొంచెం. చెప్పండి ఇప్పుడు. అయ్యా గర్వమా? థ్యాంక్ యూ. గర్వం, ఇంకా ఈర్ష, ఇంకా ఈర్ష, ఇంకా పగ,
ఇంకా కోపం, ఇవన్నీ శరీరాశ, ఇవన్నీ ఏంటి ఇప్పుడు మొత్తం చీకటి. ఓకే, ఇప్పుడు ఇవి తొలగిపోతే ఏం తొలగిపోయినట్లు చెప్పండి? ఇవన్నీ తొలగిపోతే ఏమొచ్చినట్టు? వెలుగు. అప్పుడు మనం ఏమనాలి? ఈ బ్రదర్, ఈ సిస్టర్ చీకటి సంబంధి కాదు, మరి ఎవరు? వెలుగు సంబంధం చెప్పాలి. అవి పోలేవు. ఏవి పోలేవు? ఇవేమి పోలా. ఇప్పుడు మనం ఎవరిమి చెప్పండి? చీకటిమి. చీకటి అందుకే పోంటాడు, మీరు పూర్వము చీకటి అయి ఉంటుంది. మీరు పూర్వము చీకటి అయి ఉంటుంది. చీకట్లో ఉంటే చీకటి అయి, ఇప్పుడు మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ సాతాను క్రియలు, శరీర కార్యములు మనలో లేకపోతే మనం ఎవరిమి? లేకపోతే ఎవరిమి? ఉంటే కన్ఫర్మా? ఇప్పుడు నేను వెలుగు సంబంధిని అని అనుకోవడం భ్రమ, పరీక్షించుకోవడం వాస్తవం. పరీక్షించుకున్నప్పుడు నాకు తెలిసి ఖచ్చితంగా ప్రతిరోజు నాలో ఒక యుద్ధం జరుగుతుంది. ఏంటి? వెలుగు చీకటి వస్తుంది, యుద్ధం జరుగుతుంది. మొన్న ఒక మాట చెప్పాలా, డాక్టర్ కూడా ఉంది, చూద్దాం. ఇప్పుడు మీకు ఏమైనా దెబ్బ తాకినప్పుడు ఏమొస్తుంది? ఏమవుతుంది? నొప్పి వస్తుంది. ఇంకా మీరు నాకంటే ఎక్కువ రోజుకి వెళ్తున్నారు. ఓకే, బ్లడ్ వస్తుంది, నొప్పి వస్తుంది, ఇంకా ఇంకోటి వస్తుంది, కన్నీళ్ళు వస్తాయి, ఇంకా నేను అని కూడా చెప్తలేరు మీరు. బాధ వస్తుంది, ఇంకా వాపు వస్తుంది. ఏమొస్తుంది మీకు? అది చెప్పట్లా, అది చెప్పట్లేదు మీరు. వాపు వస్తుంది రాదా? అమ్మా వస్తుంది కదా. ఇప్పుడు నాకు ఏమొస్తుంది? మనకు ఆటోమేటిక్గా చేయంత అమ్మో ఎంత లావుబ్బింది అనుకుంటాం. ఎప్పుడైతే ఆ కాలు బుతుందో మనకేమంటుంది తెలుసా? అమ్మో చాలా భయంకరంగా ఉంది, ఇంత వాసిది అనుకుంటాం మనం. కానీ అనారోగ్యం వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు మీ కాలు ఉబ్బడం దేవుని కృప. మరి చెప్పమంటారా? నన్ను కదా మీ డాక్టర్ ఏ డాక్టర్ అనుకోండి, మీకేదన్నా అనారోగ్యాన్ని బట్టి, మీకేదన్నా దెబ్బను బట్టి వాపు వచ్చిందా? అదేంటి? దేవుని యొక్క కృప. ఎందుకంటే చెప్పొద్దు, చూద్దాం, ట్రై చేద్దాం మనకున్న జ్ఞానాన్ని బట్టి. ఇప్పుడు ఇది మన కాలనుకుందాం. ఏమనుకుందాం? ఉదాహరణకి ఏమనుకుందాం? కాలనుకుందాం. ఇప్పుడు ఈ కాలు లోపల ఏముంటాయంటే అనేక రకరకాల ఏమంటారు వాటిని? బ్యాక్టీరియా అంటారు, ఏమంటారు? మంచి బ్యాక్టీరియా అంటారు, రక్త కణాలు. దాని తర్వాత 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు రోగం వచ్చిందా, రోగం రావడానికి కణాలు వేరే ఉంటవి, అనారోగ్యం రావడానికి కూడా కణాలు వేరే ఉంటాయి. ఇప్పుడు ఏం చేసిందంటే దీనికి దెబ్బ తాకింది, ఈ కీలికి ఆడేం తాకింది? దెబ్బ తాకింది. దెబ్బ రాగానంటే ఇక్కడ ఈ కాలులో ఉన్నటువంటి ఆ కణాలను చేస్తాయంటే ఇక్కడ జరుపుకుంటాయి. అర్థమవుతుంది మీకు ఏమన్నా? ఈ బాడీ అంటే మొత్తం బాడీలో ఉన్నటువంటి యాక్టివ్గా అంటే బలంగా ఉన్నటువంటి కణాలు మొత్తం ఇక్కడ నుంచి అన్ని ఇక్కడ ఏమైతే కాలు కాడ పోగైతాయి. ఆ కణాలు పోవగానే ఉబ్బుతుంది. ఈ ఎప్పుడైతే కాలు ఉబ్బిందో ఈ నొప్పి ఉంది కదా, ఈ రోగం ఉంది కదా, అది లోపలికి వెళ్ళదు. ఈ నొప్పి, ఈ రోగము ఎముకల్లోకి వెళ్ళి, నరాల్లోకి వెళ్ళి మనల్ని చంపేయకుండా ఏం చేస్తున్నాయి? ఇవన్నీ ఏకమై దాన్ని చేస్తున్నాయి, అడ్డగిస్తున్నాయి. అందుకే నీకు నొప్పి అక్కడే ఉంటుంది. నీకు ఇక్కడ పెడితే బాడీ మొత్తం నొయ్యదు, నీకు అక్కడే వస్తుంది, అక్కడే రాస్తుంది. ఎందుకని? నీ బాడీలోని జీవకణాలన్నీ కూడా, ఆరోగ్య కణాలన్నీ ఏమవుతాయి? ఒకేసారి ఏకమైపోయి ఏం చేస్తాయి? ఇప్పుడు దాన్ని ఈ దెబ్బ వల్ల కలుగు నొప్పి బాడీ అంతా విస్తరించకుండా మరణం రాకుండా ఇప్పుడు చేసినవి అవన్నీ ఒక్క చోట చేరడం వల్ల ఇప్పుడు ఏమైంది? ఒకవేళ ఈ వాపాలనుకోండి, నీ బాడీ మొత్తం స్పాజన్ అయిపోయి చచ్చిపోతావు నువ్వు. అర్థమైంది మీకు? హల్లెలూయా. అనగా దేవుడు మన శరీరంలో వచ్చిన ప్రతిదీ కూడా మనకేంటి? ఆశీర్వాదకం. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆలోచించుకోవాలి. ఇప్పుడు చీకటి వస్తుంది,
సాధారణ వాడు అగ్ని బాణాలు వేస్తున్న నడిపించాలి. నాలో ఉన్న దేవుణ్ణి వెలుగు ఏం చేయాలి? అంధకార క్రియలను అడ్డగించగలగాలి. అది ఎంతకాలం అంటే మనం ఈ శరీరముని ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళేంత వరకు ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి గంట వాడు మనం దాడి చేస్తూనే ఉంటాడు. కొన్నిసార్లు ఎప్పుడైతే మనం ఆత్మీయంగా బలహీనమైపోతామో, దేవుని సంబంధం కోల్పోతామో, ఆటోమేటిక్ ఏమైతాయి అంటే ఇవి మన లోపల తిరిగిపోతా ఉంటాయి. ఏంటి? ఆ సాతాను క్రియలనే చీకటి మన లోపల. అప్పుడు ప్రార్థన చేయబుద్ధి కాదు, పాటలు పాడబుద్ధి కాదు, చర్చికి రాబుద్ధి కాదు. కారణం ఏంటి? పోయిన ఆధారం బాగా పాటలు పాడావు కదా, బాగా పాట చేసావు కదా, అన్ని భాషలు. మరి ఇప్పుడు ఏమైంది అంటే వెలుగు బలహీనమైపోయింది, చీకటి పెరిగిపోయింది. అందుకే అది ఈ పోరాటములో వెలుగు ఓడిపోయింది, చీకటి కలిసింది. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు నేను వెలుగు సంబంధిని అని చెప్పుకోవడం కాదు, అనుకోవడం కాదు. ఏం చేయాలి? నిజంగా నాలో వెలుగు విస్తరిస్తుందా, చీకటి విస్తరిస్తుందా అన్న ఆలోచన, ఆ పరీక్ష ప్రతిరోజు మన లోపట ఉండవలెను. దానికి స్తోత్రం. తర్వాత ఏంటి? సత్యం ఇది తెలుసు, యథార్థత ఇది తెలుసు. సమర్పణ కూడా కొంచెం ఆగుదాం. ఎక్కడ ఆగుదాం? కొంచెం సమర్పణ ఇది కొంచెం చేద్దాం. సమర్పణ అంటే ఏంటి? కొత్త వాళ్ళు ఏమనుకోవద్దు, కొంచెం పాతల కోసం. ఇప్పుడు నేను చెప్తా, మీరు చెప్పండి. ఆడపిల్లలు సమర్పణ అంటే మన దృష్టిలో అమ్మ మీరేమనుకుంటారు? మీకు కానే కాదు, వినండి, నేర్చుకోండి తప్ప మిమ్మల్ని అసలాడుకోవద్దు. ఓకే, మీ మొత్తం మీకు అర్థం లేదు. ఓకే, నెంబర్ 1 ఏంటి? కొంచెం గట్టిగా చెప్తా దశలో అన్న. గాజులు. తర్వాత మెట్టెలు, రాయి. ఇంకా అమ్మా, ఓహ్ వెరీ గుడ్, అత రావాలి. బొట్టు. ఇంకా అమ్మా, తాళి. వెరీ గుడ్. ఇంకా ఇంకేముంటాయి? పూల. ఉన్నారు అమ్మా, గొలుసు లేదా? ఇంకేమున్నాయా? ఓకే, ఇవి మీకున్నాయా? ఉన్నాయా లేవా? ఉన్నాయా బ్రదర్? వీళ్ళకు ఉన్నాయా? వీళ్ళకి ఎవరికి లేవు. ఏం లేవు ఇప్పుడు? గాజులు లేవు, మెట్టెలు లేవు, బొట్టు లేదు, తాళ్ళు లేదు, పువ్వులు లేవు. తర్వాత ఆచారాలు, ఇదేంటి? ఆచారాలు లేవు. దాని తర్వాత గొలుసులు లేవు. దాని తర్వాత ఏం లేవు? ఉంగరాలు లేవు. ఇప్పుడు మనల్ని చూసిన సిఎస్ఐ వాళ్ళు, మనల్ని చూసిన ఎబ్రోన్ వాళ్ళు, మనల్ని చూసినటువంటి లూథరన్ వాళ్ళు ఏమవుతుంది కదా? బా, ఎంత సమర్పణ బ్రదర్! వీళ్ళకి ఎంత సమర్పణ బ్రదర్! అసలు ఆ సిస్టర్ కున్న సమర్పణ ఇంటిబడికి లేదు, అంత సమర్పణ. హల్లెలూయా చెప్పరా గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు ఇవి ఏం మన ఇప్పుడు ఏవి లేవు. ఎందుకని? వీటిని మనం తీసేసినాం. ఇప్పుడు వీటిని తీసేసిన ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నేను సమర్పణ గల వ్యక్తిని, నేను పరలోక రాజ్యానికి వారసుని అనుకుంటున్నారు. హల్లెలూయా. ఒకసారి ఏమది? పేతురుపత్రిక మీకు తెలుసుగా, మొదటి పేతురుపత్రిక, అదే 3వ అధ్యాయం, మొదటి పేతురు 3వ అధ్యాయం. అటువలే స్త్రీలారా
ఇంకోటి ఏమన్నా అక్కడ ఆయన ఇంకోటి చెప్పిండు మన పితర ఇంకే యాడ్ చేసిండు ఎవరంట అయిపోయింది. 9వ ఏంటి? జడలు. ఓకే. 10వ ఏంటి? ఈ మొత్తం ఇప్పుడు ఏమన్నాడు అంటే ఆయన ఏమన్నాడు? వెలుపటి. ఇది ఉండొద్దు. మరి అంత అంత ముగిస్తే మనకి తింటా మంచోళ్ళం మనం. దానికి ఇవన్నీ చెప్పి ఇవి తీసేస్తే, ఇవి ఉండకపోతే మీరు ఎవరు? ధన్యులే, మీరు పరలోక సంబంధులే, ఆత్మ సంబంధులే, మీకు పరలోకం ఉందంటే నిజంగా మనకు చాలా గ్రేటే. కానీ మహానుభావుడు అంతతో వదిలేదు. అది మన కర్మ వచ్చి పడింది. ఏమంట? సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అంటే ఇప్పుడు ఏం కాదంట? లోపటి అలంకరణ అవసరము. ఏం చేసుకోవాలంట? అలంకరణ అవసరం లేదు ఇప్పుడు. అంటే వీటినేమో తీసేయాలి, వాటినేమో ధరించుకోవాలి. అప్పుడు పరిపూర్ణమైన దేవుని యొక్క సంగమనం. అందుకే యెషయా అంటాడు, పెళ్లికి సిద్ధమైనటువంటి కన్యక వల్ల మీరు ఏం చేయాలంట? అలంకరించుకోవాలంట. ఏం చేసుకోవాలి? అలంకరించుకోవాలి. అలంకరణ అవసరం సంఘాన్ని. కానీ ఈ వెలుపటి అలంకరణ కాక ఏం కాదంట? మృదువైనటువంటి సాధువైన అంటే ఇంకొక మాట చెప్పాలంటే క్రీస్తు యొక్క ఒక్కొక్క గుణమును ఒక్కొక్క పోని ఏసై. ఇప్పుడు అలంకరణ అర్థం కాదు కదా, మరి 2-3 గుణాలు చెప్పండి. అలంకరించుకుందాం. ఏసై గుణాలు ఏంటి? అయ్యా చెప్పండి. చెప్పండి ఇప్పుడు. ప్రేమ, శ్రమపడే మనసు. ఓకే, దాని తర్వాత ఇవేం తెలుసు మీకు? ఇప్పుడు ఇవి పోవాలి. ఇవేం రావాలి చెప్పండి? రావాలి. ఏం పోవాలి? బయటికి కనిపిస్తున్న ఏం కావాలి? పోవాలి. మరి లోపలికి ఇప్పుడు రావద్దా? అంటే ఒక అలంకరణ పోవాలి, ఇంకొక అలంకరణ రావాలి. ఈ లోపటి అలంకరణ ఉన్నటువంటి వారే సంఘ కన్యక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? ఏమర్థమైంది? ఇప్పుడు మా వాళ్ళు బట్టలు కుడతారు. ఇప్పుడు మనం టైలర్కి బట్టలు ఇచ్చామనుకోండి, ఈ మీటర్ ఆ మీటర్ పెట్టి మార్కింగ్ చేసి కట్ట కుట్టి మన 10 అయిపోయినట్ట స్టిచ్చింగ్. మనము మంచిగా 2-3 మీటర్లు బట్టి ఇచ్చాము. అలా ఏం చేశారు? దయ లేకుండా లేకుండా దాన్ని ముక్కలు 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 చేసా. దాన్ని కట్ చేయరా? కట్ చేసా అయిపోయింది అంటేనా? కట్ చేయడం అనేది ఇది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? కుట్టిది బట్ట కాదు. హల్లెలూయా. అది క్రీస్తులో నుంచి రావాలి. అది పరిశుద్ధాత్మను అలంకరించాలి. హల్లెలూయా. అనగా ఎస్తేరుకు ఎవరు అలంకరించారు? మర్చిపోయారా? షండులు. ఎవరు? ఎస్తేరుడు షండులు అలంకరించినట్లుగా క్రీస్తు అనే ఆ పురుషుడు చేరుకున్నటకు పరిశుద్ధాత్మలు ఏం చేయాలి? అలంకరించాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన అందరం తెలుసా, చాలా సమర్పణ. ఏం సమర్పణ? ఇవి లేకపోవడం సమర్పణ. మరి అవి రావడం అది సంబంధం లేదు. అసలు ఇవి రాకపోతే నేను పెళ్లి కుమార్తె అంటారు. నేను ఇవి తీసేసే పెళ్లి కుమార్తె కాదు, అవి అలంకరించుకుంటే పెళ్లి కుమార్తె. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఇవి లేకపోతే నీవు ఎవరు మనకు ఇక. ఇవి ఉంటేనేమో నీ భర్త ఎవరు? సాతాను. ఓకే, ఇవన్నీ ఉంటే సాతాను. నీ భర్త ఎవరు? ఇప్పుడు సాతాను విషయమై, పాప విషయమై నువ్వు చచ్చిపోయావు. ఇప్పుడు క్రీస్తుకు నువ్వు ఏమవుతున్నావు? సిద్ధపడుతున్నావు. కాబట్టి ఇప్పుడు ఏం కావాలి? ఇవి ధరించుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం సాతాను సంబంధం అయితే, పాప సంబంధం అయితే, లోక సంబంధం అయితే సాతాను
పాపం మనకు భర్త అయితే ఇవన్నీ ఉండాలి. కానీ ఎప్పుడైతే పాప విషయమై, సాతాను విషయమై, లోక విషయమై చచ్చిపోయినామో, ఇప్పుడు మన క్రీస్తు అనే భర్త కోసం మనం కనిపెట్టొచ్చున్నాము. హల్లెలూయా. ఆయన మనల్ని అంగీకరించాలంటే మన ప్రతిదీ కూడా ఆయన అంగీకరించే విధంగానే మనం ఏం చేసుకోవాలి? అలంకరించుకోవాలి. హల్లెలూయా. ఇది చేసి ఇది లేకపోయే మరి పరిస్థితి ఏంటి? అప్పుడు రాజదండము ఎత్తబడదు. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పుడు సమర్పణ ఏమైపోయిందంటే ఆభరణాలు తిరిగి సమర్పణ అయిపోయింది. అది కాదు. హల్లెలూయా. ఎత్తబడలేకపోతే ఆ వరుణ్ణి చేరుకుని ఆ గుంపులోని ఉండాలంటే ఏం చేయాలి? ఇది కొట్టివేయబడాలి. ఈ క్రీస్తు శ్రమపడే మనసు ఇవన్నీ కూడా ఏం చేయాలి? మనము అలంకరించుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాలంకారములతో శరణం శరణం స్తోత్రింతుము నిన్ను మాధు తండ్రి, సాత్యముతో ఆత్మతో నిప్పుడు స్తోత్రింతుము నిన్ను. హల్లెలూయా. ఇవేంటి? పరిశుద్ధమైన అలంకరణ అవసరము. కానీ ఇప్పుడు మనము సత్య సంబంధులమైతే, ఆత్మ సంబంధులమైతే, బుద్ధిగల కన్యకలమైతే ఏముండాలి? ఇవి ఉండకూడదు అనేది ఎంత సత్యమో ఇవన్నీ ఉండాలి అంతే. కానీ ఇప్పుడు మన పరిచర్య మన అయిపోయింది. ఇవి తీసేసే పరిచర్య ఉంది, కానీ ఇవి పెట్టుకునే పరిచర్య లేదే, ఇది పొందుకునే పరిచర్య అయిపోయిందే. ఎట్టయితే హల్లెలూయా. నేను మీ ముందు పెడతాన్నా. ఇప్పుడు మీ భర్త సాతానా లేకపోతే అది మిమ్మల్ని పరిశోధించుకొని మీరు ఎక్కడికి వెళ్ళటకు అంటే సదాకాలము సాతానుతో కూడడానికి సిద్ధపడుతున్నారా? సదాకాలము యేసుతో కూడా సిద్ధపడతారు. అది మీరు నిశ్చయించుకోవాలి. నాకు సంబంధం లేదు. రైట్, అదే కదా. ఇప్పుడు మనందరూ ఎవరము చెప్పండి? మనందరూ ఎవరమి? చెప్పండి. ప్రార్థనా పరులం. మనందరూ ఎవరమి? ఖచ్చితంగా రోజుకు ఒక్కసారి ఏం చేస్తాం మనం కదా? కావ్య ప్రార్థన చేస్తున్నావా? చేస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఎవరిని అడిగినా, పవిత్ర అయినా, నేనైనా, అక్షయ్ అయినా, కావ్య అయినా, మీరు అందరూ ఏం చేస్తాం? ప్రార్థన చేస్తామంటే అందరూ ఏమంటాం? చేస్తాం. ఒక వ్యక్తి ఆత్మ సంబంధ కాదని ఆయన ప్రసంగాలు అవన్నీ అవసరం లేదండి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడే వారి నోట్లోంచి వస్తున్న పలుకులను బట్టి ఏం చెప్పొచ్చు? ఇతని ఆత్మీయ స్టాండర్డ్ అని చెప్పొచ్చు అండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆత్మ చేత నింపబడి దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి వాడు రెండు పలుకులు పలికిన ఆ పలుకుల్లో జీవం ఉంటది. అదొక రకమైనటువంటి ఆత్మీయ వాతావరణాన్ని కొంతమంది ఇంత పొడుగు పాడేస్తారు, నిద్రలే వస్తూ ఉంటుంది. ఇదబుద్ధి కూడా కాదు. కారణం ఏంటి? ప్రార్థన ఉంది, కానీ ఆ ప్రార్థనలో ఏం లేదు? దేవుని జీవం లేదు. ఆ ప్రార్థనలో ఏం లేదంటే ఇంకోటి ఎట్లా ప్రార్థన చేయాలి? అసలు ఎవరు ప్రార్థన చేయాలి? విశ్వాసే ప్రార్థన చేయాలి. ఎవరు చేయాలి? అంటే పాత పరిస్థితులు నీతి మంత్రులు దుర్నిపరుడు, కానీ ఏముండాలి? మీకు అర్థమవుతుందని చెప్పింది మళ్ళా. అటు దుర్మార్గుడు అయినా సరే, పాప అయినా సరే, వ్యభిచార అయినా సరే, లంచగుండ అయినా సరే, నీతి మంత్రులు సరే, ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరు ఏముండాలి? విశ్వాసం ఉండాలి. అర్థం కాదా? మీకు అర్థం కావచ్చు. పాపం ఉండగా అవును. ఉదాహరణకు ఇప్పుడు సుంకరి అనే వ్యక్తికి వచ్చిండు, మందిరానికి వచ్చిండు. మందిరకు వచ్చి ఏమని ప్రార్థన చేసిన ఆయన? ఆకాశము వైపునకు కన్నులెత్తుటకైన ధైర్యము. అవును, నేను పాపిని అర్థమైంది, కానీ ఆ పాపములు క్షమించువాడు, పరిహారం చేయవాడు నన్ను నీతిమంతునిగా చేస్తాడు అన్న విశ్వాసం ఉంది కనుక చేస్తున్నాడు. అది సంగతి. హల్లెలూయా. ఒక ఆమెకు రక్తస్రావం ఉండే,
ఎందుకు ప్రభు ఏమన్నాడు? నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. పాపాత్మ వచ్చేసింది, కన్నులతో ఆయన పదాలు కడిగింది. అప్పుడు ఏసమన్నాడు, నీ అమ్మ నీ పాపములు క్షమించబడ్డవి. అంటే వీళ్ళ దుర్మార్గత ఉంది, రోగం ఉంది, కానీ వాటిని నివారించగల విశ్వాసం ఒకటి ఉంది. అందుకే వారిలో విశ్వాసం ఉంది కనుక పాపాన్ని రోగాన్ని లెక్క చేయకుండా విశ్వాసంతో తమను ప్రభుకు అప్పగించుకున్నారు. హల్లెలూయా. ఇంకొక మాట, తప్పైన కుమారుడు తండ్రికి ఘోరమైన భయంకర నష్టాన్ని చేకూర్చుండు. రెండవ దుర్వ్యాపారం చేసిండు, నష్టపరుచుకుండు, మోసపోయిండు. అన్ని ఇప్పుడు తినడానికి తిండి లేదు, ఏమి. చివరికి ధనవంతుడి కుమారుడు అనిపించుకునే స్థాయి నుంచి పందుల కాపని పొడుకొచ్చేసింది. అప్పుడు వచ్చింది ఏంటి? విశ్వాసం. అప్పుడేమొచ్చింది అంటే ఇప్పుడు తండ్రి క్షమిస్తాడు, తండ్రి ఆదరిస్తాడు, తండ్రి చేర్చుకుంటాడు అన్న విశ్వాసం రాకపోతే కొడుకు వస్తాడా? నా తండ్రి క్షమిస్తాడు, కనీసం 2 దెబ్బలు కొట్టినా 4 దెబ్బలు కొట్టినా కొడుకుగా స్వీకరించకపోయినా కనీసము కూలివానిగానైనా అన్న ఆ నమ్మకము, ఆ విశ్వాసం ఉంది కనుక వచ్చాడు. లేకపోతే ఊరేసుకుని చచ్చిపోతుండే. నమ్మాట వింటున్నారా? విశ్వాసం ఉంది కనుక ఇంటికి వచ్చాడు, విశ్వాసం ఉంది కనుక తండ్రి కాలు పట్టుకున్నాడు, విశ్వాసం ఉంది కనుక ఏడుస్తున్నాడు. అదే విశ్వాసం లేకపోతే నా బతుకు ఇంతే, నా క్షేమాపణ లేదనుకుంటే ఇస్కరియోతు యూదాలా ఊరేసుకుని చచ్చిపోయేటోడు. వింటున్నారా లేదా? యూదాకేం లేదు, విశ్వాసం లేదు, అందుకే చేసుకున్నాడు. తప్పున కుమారుడికి ఏముంది? 2 దుర్మార్గులే, 2 అప్రమకస్తులే, 2 పాపాత్ములే, 2 కూడా దేవుని నష్టపరిచినటువంటి వారే. కానీ తేడా ఏంటంటే తప్పున కుమారుడికి విశ్వాసం ఉంది కనుక అతను అంగీకరింపబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ప్రార్థిస్తున్నా మీకు ఒక్కసారి అడుగుతున్నాను, మీరు ప్రార్థన చేస్తున్న వాస్తవం దేశం కోసం, రాష్ట్రం కోసం, నా కోసం, సంఘం కోసము, అందరూ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. అడిగేది ఏంటంటే మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన ప్రభువు వింటాడని, ప్రతిఫలం కిందికి వస్తుందని నిజంగా విశ్వాసం ఉందా? నేను చెప్తున్నాను, మీకేముంది? ఇది ఉంది. ఏముంది? ప్రార్థన ఉంది. నేనేమంటున్నాను? ప్రార్థన ఉంది వాస్తవం, కానీ చెల్లదు. ఈ ప్రార్థన చెల్లాలి అంటే ఈ ప్రార్థనకి ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం లేని ప్రార్థన, విజ్ఞాపన ఏది కూడా ఏమి అంతా నిష్ప్రయోజనమే. ఇప్పుడు మన అందరికీ ఏముంది? ప్రార్థన అని మూసుకుంది. కానీ ఇప్పుడు ఏం కావాలి? ఈ ప్రార్థనకు ప్రతిఫలం కావాలంటే ఏముండాలి చెప్పండి? విశ్వాసం కావాలి. ఇప్పుడు నేను ప్రార్థన లేదని చెప్పట్లేదు, ఉంది, 100% ఉంది. కానీ ఇప్పుడు ఏం కావాలి మనకు? ఈ ప్రార్థనలో విశ్వాసం ఉందా? హల్లెలూయా. ఇంకోటి ముగిచేస్తాను నేను. హల్లెలూయా, హల్లెలూయా, గట్టి హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎవరమి? ఆరాధికులం. ఎవరిని ఆరాధిస్తాం మనము? దీంట్లో ఏమేం భాగాలు ఉంటాయి? ఆరాధనలో ఏమేం భాగాలు ఉంటాయి అయ్యా? పాటలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ అమ్మా. ఓకే. స్తుతి, తర్వాత స్తోత్రం, ఇంకా ఇంకేముంటుంది? నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇది ఉంటుందని మీరు చెప్తారని. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఖచ్చితంగా వస్తాయని. ఇప్పుడు మనము ఏం చేస్తున్నాము? పాటలు పాడుతున్నాం. ఇంకోటి మర్చిపోయారు, చేతులు కదా, చేతులు కూడా పైకి ఎత్తున్నాం. ఇప్పుడు పాటలు పాడుతున్నాం, స్తుతి స్తుతి అంటున్నాం, స్తోత్రం అంటున్నాం, హల్లెలూయా అంటున్నాం, చేతులు కూడా పైకి. ఇవన్నీ మనం చేస్తున్నాం కనుక మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నామని మీరు అనుకుంటున్నారు కదా కదా. అయితే నీవు ముసుగులో ఉన్నట్టు అర్థం. ఒక వ్యక్తి దేవుణ్ణి స్తుతించక మునుపే ఒక వ్యక్తి దేవుణ్ణి
స్తుతించక మునిపే కృతజ్ఞత అనే భావం లోపల ఉండాలి. అర్థం కాదు. ఈ పాట, స్తుతి, స్తోత్రం, హల్లెలూయా ఇవేవి లేక మునుపు, బయటికి రాక మునుపు వాటిని తీసుకురావాలి. కృతజ్ఞత. విరికి నలిగిన ఉదయం ఏం కావాలి? అది సంగతి. ఇప్పుడు కృతజ్ఞత లేనివారు కృతజ్ఞత లేనివారు, విరికి నలిగిన హృదయం లేనివారు ఇవెంత సేవ చేసినా అది ఆరాధన అనబడదు. నమ్మట్లేదు ఏదైనా? నమ్ముతున్నారా అమ్మా? నమ్ముతున్నారా? అవును కదా. ఇప్పుడు ఏం లేదు, కృతజ్ఞత లేదు. కానీ ఏమున్నది ఇప్పుడు? పాటలు లేవా? చెప్పండి. స్తుతి లేదా? స్తోత్రం లేదా? హల్లెలూయా లేదా? తర్వాత ఏదో లేదు ఎంచుతున్నావు. ఇవి అన్నీ చేసాము. అబ్బా నేను దేవుని ఏం చేసినా? ఎడుకు వచ్చినావు సిస్టర్? నేను ఆరాధనకు వచ్చిన, చాలా బాగా జరిగింది. ఏం చేసినావు? అసలు ఇవన్నీ రావాలి అంటే వీటిని తీసుకొచ్చే ఒక వ్యక్తి ఉండాలి. అదేంటంటే కృతజ్ఞత అర్పణలు. హల్లెలూయా. కృతజ్ఞత భావము లేకుండా ఇవన్నీ చిలికలు తప్ప. అంటే ఇవి ఇంకోటి పాట ఉంది కదా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా. హల్లెలూయా. ఇంకో మాట ఉంది కీర్తనలో, చంటి బిడ్డలు చేయు స్తుతుల మూలమైన దుర్గమును స్థాపిస్తారు. ఏ స్తుతి, ఏ స్తోత్రము ఉదయము లోపట కృతజ్ఞత లేకుండా ఇవి ఎంత మనం చేసినా ఆ స్తుతులు ఇక్కడి మట్టుకే. అదంతా అది ఆరాధన, అది మన దృష్టికి ఆరాధన కానీ ఆ దేవుని దృష్టికి ఆరాధన కాదు. ఇప్పుడు చెప్పండి, ఆరాధన ఉందా అంటే ఉంది, ప్రార్థన ఉందా అంటే ఉంది, ఆత్మ సంబంధం అంటే ఆ ఆత్మ సంబంధమే, వెలుగు అంటే ఆ వెలుగు, సత్యం అంటే ఆ సత్యమే, సమర్పణ అంటే ఆ సమర్పణనే. కానీ ఇప్పుడు ఇవన్నీ లేవనుకున్నాము, ఉన్నాయి అనుకుంటున్నామా? ఉన్నాయి అనుకున్నాం. హల్లెలూయా. ఏమనుకున్నాం మనం? ఇవన్నీ కూడా ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. ఇప్పుడు చెప్తా, ఇప్పుడు లేని తెలుసా? నేను చెప్పేది మన హృదయంలోని చెప్తున్నా. ఏంటి చెప్తానా? నేను హృదయంలోని బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఒకటి ఉంది అనుకుందాం, ఏంటి? సిఎస్ఐ. అలాగే ఇవన్నీ ఉన్నాయా? వాళ్ళు ప్రాణం చేయరు బ్రదర్, అలాగే నా బొట్టు ఉంటుంది బ్రదర్, గాజు ఉంటాయి బ్రదర్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు పాపులు. సిఎస్ఐలు ఎవరు? మరి నీవు బ్రదర్? నేను పరిశుద్ధుని బ్రదర్. ఎందుకు బ్రదర్? ఆయన కుంగురం నాకు కుంగురం లేదు బ్రదర్, ఆయన గోడ్స్ నాకు గోడ్స్ లేదు బ్రదర్. ఆహా, మరి కృతజ్ఞత ఉందా? అది అడగద్దు బ్రదర్, అది అడగద్దు బ్రదర్. కదా బ్రదర్? నిజమా కాదా? అర్థమైంది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మొత్తం మీద ఇప్పుడు సిఎస్ఐ కానీ మన రోమన్ కేథలిక్ కానీ వస్తాయి, దుర్బోధకులు, నమ్మకాస్త్రాలు, శాస్త్ర సంబంధాలు. అమ్మో, చాలా సంతోషం, చాలా సంతోషం. మంచి అవగాహన ఉంది, అన్నిటికీ చాలా అవగాహన. మరి నీకెందుకు అవగాహన రావట్లేదు? ఎందుకు అంటే మనం ఎక్కడున్నామండి ఇప్పుడు? చెప్పాలి, భ్రమలో. చెప్పండి ఒకసారి, ఎక్కడున్నాము? భ్రమలో ఉన్నాము. ఈ భ్రమ అనేది సాతాను గారికి వేసిండు. ఏమేసిండు? వరేసిండు. విశ్వాసం లేకపోయినా పర్వాలా, నువ్వు ప్రార్థనా పరునివే. హల్లెలూయా. కృతజ్ఞత లేకపోయినా పర్వాలా, నువ్వు దేవుణ్ణి ఆరాధించేవాడివే. హల్లెలూయా. ఇదేంటి? నీవు శరీర ఇవన్నిటిని సిలువ వేయకపోయినా పర్వాలేదు, చంపకపోయినా పర్లా, నువ్వు ఆత్మ సంబంధివే. నువ్వు పైన విషయాలుగా మనసు పెట్టకపోయినా పర్లా, నువ్వు ఆత్మ సంబంధి, వెలుగు సంబంధివే. అబ్బా, ఏమనుకుంటున్నాం? ప్రేమ వచ్చేసింది మనకి. ఇంకా కన్నీళ్ళకి వస్తాయండి, దుఃఖం వరకు వస్తుందండి. ఇంక మనం ఎట్లా బాగుపడతామండి? ఎందుకంటే భ్రమలో బతుకుతున్నాం. హల్లెలూయా. ఇక్కడికి రాకంటే ముందు దేవుడు కొన్ని విషయాలు భావించాడు. అది తీసిన మరో క్షణం రాత్రి 2:30 అవుతుంది.
ఘోరంగా ఏడ్చిన. ఇట్లా చేసినమాట ఆయన దేవుడు. ఇట్లా నేను చూపించాను కదా, నేను ఉన్నప్పుడు ఈ ముసుగు తీసేసిండు. ఈ ముసుగు తీయగా అంటే ముసుకున్నప్పుడు అందరం చాలా బాగుపడి, ఇది ఉన్నప్పుడు చాలా అందరం బాగుపట్టినాం. ఎప్పుడైతే దేవుడు 2 హస్తాలు వచ్చి ఆ ముసుగుని చేసినాయి, ఏ ముసుగును? ఈ పాపము వలన కలుగు ఆ భ్రమ తొలగిపోవడానికి కనీసం బట్టలు కూడా లేవండి. చాలా మంది ఏం లేవు, దిగంబరులుగా ఉన్నారు. పరిగెడుతున్నాయో ఎక్కడెక్కడ మామూలు కాదు. ఓ గుట్ట కిందికి, ఓ చెట్టు కిందికి, చెట్టు కాకుండా ఇట్లా. ఎందుకు? దిగంబరులైపోయింది ముసుకున్నప్పుడు. ఎప్పుడైతే ఆ భక్తి ముసుకని వెళ్ళిపోయిందో ఘోరం. హల్లెలూయా. ఇప్పుడు ఈ ముసుగులో బ్రతికితే నష్టం ఎవరికి? హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ ముసుగు ఎలా ఉంటుందో, ఆ ముసుగు ఎలా వస్తుందో, ఆ ముసుగు పేరేంటో దేవుని వాక్య స్పష్టంగా మనతో మాట్లాడు. ఇప్పుడు ముసుగులో ఉండి భక్తిని నీ జీవితాన్ని కొనసాగిస్తావో, ఈ రోజే ఆ భక్తి ముసుగు నుంచి బయటకు వచ్చి యథార్థంగా తప్పైన కుమారుని వల్లే తండ్రి కాళ్ళ పట్టుకుని ఏడుస్తామో అది మన ఇష్టం. తండ్రి కాళ్ళ ముసుకల్ల వంచండి.